పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కాగితవారి వీధిలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడ 9 రోజులు గణేష్ విగ్రహానికి భక్తులు పూజలు అందించారు. ఆదివారం 9వ రోజు సందర్భంగా గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 9 రోజులు పూజలు అందుకున్న స్వామివారి లడ్డూను వేలంపాట పెట్టారు. ఈ వేలంపాటలో ఏఎస్ఐ బుల్లిస్వామి పాల్గొని 11,000 నగదుకి లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి ట్రాక్టర్లో పురవీధుల గుండా తిప్పుతూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరుగల ముత్యాలరావు, సత్తిపండు, రాము, వివేక్, యేసురత్న తదితరులు పాల్గొన్నారు. విగ్రహం ఆస్కారం జరిగింది. ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. లడ్డు వేలంపాటలో 11,000కి మన ఏఎస్ఐ గారు పాడుకున్నారు. గురుస్వామి గారు అండి. ఇక్కడ ముత్యాలరావు అబ్బాయి ఆరుగోలు ముత్యాలరావు ఆరు వెంకటేశ్వర రాజ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అండి వివేక్ యూత్ ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్క వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమం విజయం జరిగింది. మొత్తం మత్స్య సెంటర్ యూత్ మొత్తం మత్స్య సెంటర్ యూత్ అంతా జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగిందని ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గణేశ, జై జై గణేశ. కాగితవారి వీధిలో గత 4 సంవత్సరాల నుంచి వినాయకుడిని నిలబెట్టి మేము ఒకే వీధిలో అన్న తమ్ముడు భావంతో, అక్కా చెల్లెల భావంతో అందరితో కూడా తల్లిదండ్రులతో సమానంగా అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక సక్రమంగా, ఒక డిసిప్లిన్గా, ఒక మంచితనంగా కలిసి మెలిసి ఆ వినాయకుడిని ఘనంగా నిమజ్జనం చేస్తున్నామండి. అందరూ కూడా మన ముత్యాలరావు గారు కానీ, తర్వాత మా యేసుబాబు గారు కానీ, ఎవరు వెంకట యూత్ కాగితవారిది అందరూ కూడా కుర్రోళ్ళు పెద్దలని కాకుండా అంతా కూడా చక్కగా క్రమశిక్షణగా ఏ ఇబ్బందులు లేకుండా సక్రమంగా మేము ఆ వినాయకుడిని ఊరేగింటూ తీసుకెళ్లి ఆ కాలంలో మేము నిమజ్జనం చేసుకుని సక్రమంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నామండి. అందరికీ జై గణేశ్.